హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ఇందులో ది బెస్ట్ హర్రర్ సిరీస్ అండ్ మూవీస్ లిస్ట్ అయితే తీసుకొని వచ్చాను. ఇందులో చెప్తున్న మూవీస్ అండ్ సిరీస్ ని మీరు ఆల్రెడీ కొన్ని చూసే ఉండొచ్చు. బట్ రీసెంట్ టైమ్స్ లో చెప్పుకోదగ్గ ది బెస్ట్ మూవీస్ అయితే ఏమీ రాలేదు. సో అందుకే ఈ లిస్ట్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 భూతకాలం. మీరు దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే పక్కాగా ఒకసారి ట్రై చేసి చూడండి. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీలో ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తుంది ఈ మూవీ. సింపుల్ గా దీని కథ ఏంటి అంటే, ఒక ఇంట్లో ఇద్దరు తల్లి కొడుకులు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళతో పాటు ఉంటున్న తన అమ్మమ్మ ఒకరోజు సడన్ గా చనిపోతుంది. ఇది జరిగిన కొన్ని డేస్ తర్వాత నుండి వాళ్ళ ఇంట్లో కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో తమతో పాటు ఎవరో మూడో వ్యక్తి కూడా ఉన్నట్టు, వీళ్ళని గమనిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. సో ఆ ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి రీజన్ ఏంటో తెలుసుకోవాలి అని తల్లి కొడుకు డిసైడ్ అవుతారు. ఇంకా ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. స్పెషల్ గా క్లైమాక్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అంతే. ఒకవేళ మీరు మిస్ చేసుకొని ఉంటే దీని ఒకసారి ట్రై చేయండి. ఇది మనకి సోనీ లీవ్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగులోనే. ఇక మన లిస్ట్ లో నెంబర్ 2 వెల్కమ్ హోమ్. మీరు అసలు మిస్ చేసుకోకుండా చూడాల్సిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేసి చూడండి. ఇదైతే మీకు పక్కాగా నచ్చుతుంది. ఇందులో చాలా వరకు అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. సో ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేసి మీరు సింగిల్ గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎంజాయ్ చేస్తారు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, అనుజ ఇంకా నేహ ఇద్దరు కూడా స్కూల్ టీచర్స్. అయితే వాళ్ళిద్దరు ఫ్యామిలీ సైడ్ నుండి చాలా ప్రెజర్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఒక రోజు జనాభా లెక్కల కోసం అనుజ అండ్ నేహాని ఒక టీమ్ గా సెట్ చేస్తారు. అయితే వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళ డ్యూటీ ఫినిష్ చేసుకొని తిరిగి వస్తున్న టైంలో వాళ్ళకి ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది. అయితే ఆ ఒక్క ఇంటికి వెళ్లి డ్యూటీ ఫినిష్ చేసుకుందామని అక్కడికి వెళ్తారు. అయితే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా మిస్టీరియస్ గా కనిపిస్తారు వాళ్ళకి. సో ఫైనల్ గా కథ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ స్టోరీ. మీరైతే డెఫినెట్ గా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. మీకు ఇది నచ్చుతుంది. అందులో అయితే ఎలాంటి డౌట్ అయితే లేదు. ముందుగా చెప్పినట్టు ఫ్యామిలీతో అయితే కలిసి చూడొద్దు, ఎందుకంటే ఇందులో అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ సోనీ లివ్, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 అధురా. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఎక్కువగా చూసే వాళ్ళకైతే ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. మనకి తెలుగులోనే అవైలబుల్ గా ఉంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఊటీలోని ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఒక స్కూల్లో వేదాంత్ అనే పిల్లోని పేరెంట్స్ అయితే జాయిన్ చేస్తారు. తన పేరెంట్స్ ఇద్దరు కూడా అమెరికాలో ఉంటారు. అయితే వేదాంత్ను తన క్లాస్ లోని కుర్రాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. ఒకరోజు తనను భయపెట్టడం కోసం తనను ఒక చోట అయితే లాక్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే నుండి వేదాంత్ బిహేవియర్ లో చాలా చేంజ్ అయితే వస్తుంది. సో వేదాంత్ కి ఏమైంది, ఫైనల్ గా మూవీ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇది. ఇన్ కేస్ మీరు మిస్ అయి ఉంటే ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇదైతే మనకు ప్రైమ్ వీడియోలో తెలుగులోనే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 4 టైప్ రైటర్. మీకు ఎక్కడ బోర్ కొట్టించకుండా ఫుల్ థ్రిల్ అండ్ ఫన్ రైల్ లాగా వెళ్లే వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ ఇది. ఒకసారి అయితే మీరు చూడడానికి ట్రై చేయండి. మీకు మంచి ఫీల్ అయితే వస్తుంది. సింపుల్ గా దీని కథ ఏంటంటే, కొంతమంది పిల్లలు ఎలా అయినా ఆత్మల్ని కనిపెట్టి వాటితో మాట్లాడాలి అని ట్రై చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు అందులో భాగంగా ఒక పాత ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నుండి వీళ్ళు అనుకున్న దానికంటే కూడా వింతైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు అక్కడ నుండి ఎలా అయినా తప్పించుకోవాలి అని అనుకుంటారు. బట్ ఫైనల్ గా ఏం జరిగింది, కథ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇది చిన్నపిల్లల మూవీయే కదా అని లైట్ తీసుకోవద్దు. మూవీలో ఇన్ డెప్త్ వెళ్లే కొద్దీ అందులో ఉన్న మిస్టరీస్ రివీల్ అవుతూ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్తాయి. ఇన్ కేసు మీరు చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటే దీని అయితే ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 5 బేతాల్. మీరు జాంబీ థ్రిల్లర్ మూవీస్ ని చూసే వాళ్ళైతే మీరు పక్కాగా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇది మీకు థ్రిల్ తో పాటు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కథ ఏంటంటే, ఒక విలేజ్ లో కొన్ని అనుకోని పరిణామాల కారణంగా ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. వాళ్ళు ఊహించని విధంగా వాళ్ళ విలేజ్ లో జాంబీ అటాక్ అయితే జరుగుతుంది. దాని వల్ల అందరూ సఫర్ అవుతూ ఉంటారు. అయితే ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఒక టీమ్ ని అయితే అక్కడికి పంపిస్తారు. అయితే అక్కడికి వెళ్ళిన టీం ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేశారు, చివరికి మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ స్టోరీ. మీకు ఎక్కడ బోర్ అనేది కొట్టదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అని అనుకుంటే మీరు డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 గోల్. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళైతే మాత్రం డెఫినెట్ గా ఒకసారి ఈ మూవీని ట్రై చేసి చూడండి. ఇదైతే డిఫరెంట్ కంటెంట్ తో మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. సింపుల్ గా
గా దీని కాన్సెప్ట్ ఏంటంటే నిదా రహీం కొత్తగా రిక్రూట్ అయిన ఆర్మీ ఆఫీసర్. అయితే తను ఎన్నో ప్రెజర్స్ ని ఫేస్ చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు తనని మిస్టీరియస్ గా కనిపిస్తున్న ఒక అన్నోన్ పర్సన్ ని ఇన్వెస్టిగేట్ చేయమని ఆర్డర్ వేస్తారు. అయితే తను ఆ పర్సన్ ని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటూ తన వెనక ఒక పెద్ద మిస్టరీ ఉంది అని కనుక్కుంటుంది. ఇంతకీ ఆ మిస్టీరియస్ పర్సన్ ఎవరు, ఇన్వెస్టిగేషన్ లో తనకి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి, నిదా రహీం ఆ ప్రాబ్లమ్స్ నుండి ఎలా సర్వైవ్ అయింది అనేదే రిమైనింగ్ స్టోరీ. మీరు ఇప్పటిదాకా కూడా దీన్ని చూడకపోతే ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి, మీకు ఇది పక్కాగా నచ్చుతుంది. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 7 గెహ్రయాన్. సూపర్ న్యాచురల్ పవర్స్ మీద బేస్ అయి వచ్చిన మూవీస్ ని మీరు ఇష్టపడే వాళ్ళైతే మీరు పక్కాగా ఒకసారి దీని అయితే ట్రై చేయండి. మీకు ఇది ఎక్కడ బోర్ అనేదే కొట్టదు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే రీనా అనే ఒక అమ్మాయి కొన్ని డేస్ గా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల సఫర్ అవుతూ ఉంటుంది. అయితే తనకి ఉన్న ఇష్యూస్ ని క్యూర్ చేసుకోవడం కోసమని ముంబై వస్తుంది. అయితే తను అక్కడికి వచ్చినప్పటి నుండి కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలా తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వెనుక ఏదో మిస్టరీ ఉంది అని తెలిసి దాన్ని ఎలా అయినా సాల్వ్ చేయాలి అని అనుకుంటుంది. సో ఫైనల్ గా ఏం జరిగింది, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు నచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఈ మూవీని ఒకవేళ మీరు చూడడం మిస్ చేసుకొని ఉంటే దీనైతే ఒకసారి ట్రై చేయండి. ఇదైతే మనకి జియో సినిమాస్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 8 అంకాహి అన్సూని. ఒకవైపు మర్డర్ మిస్టరీతో పాటు హర్రర్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేసే మూవీ ఇది. ఇన్ కేస్ మీరు చూడడం మిస్ అయి ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక సిటీలో కొన్ని మర్డర్స్ అండ్ క్రైమ్స్ మిస్టీరియస్ గా జరుగుతూ ఉంటాయి. బట్ వాటి గురించి చిన్న క్లూ కూడా ఎవరికి దొరకదు. అసలు ఆ క్రైమ్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేదే పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. అలాంటి టైంలోనే ఆ కేసుని ఎలా అయినా సాల్వ్ చేయాలి అని ఒక స్పెషల్ పోలీస్ టీమ్ అయితే అక్కడికి పంపిస్తారు. సో వాళ్ళు ఆ మిస్టరీని సాల్వ్ చేశారా, అక్కడ చనిపోతున్న వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. దీన్ని బిల్డ్ చేసిన విధానం అయితే చాలా బాగుంటుంది. కొంచెం అక్కడక్కడ స్లో అనిపించినా కూడా మూవీ అయితే ఎక్కడ బోర్ అనేది కొట్టదు. ఇది మనకి హాట్‌స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 9 కన్నముచ్చి. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఎక్కువగా చూసే వాళ్ళైతే మీరు మిస్ చేసుకోకుండా ఒకసారి దీన్ని అయితే ట్రై చేయండి. ఇది మీకు మంచి ఇంట్రెస్ట్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రియా పుట్టుకతోనే చెవిటి మొగ అయిన తన కూతురుతో కలిసి ఒక కొత్త అపార్ట్మెంట్ కి అయితే షిఫ్ట్ అవుతుంది. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిన కొన్ని రోజుల నుండి కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా కొన్ని సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసిన తరువాత అనుకోకుండా ఒక రోజు తన కూతురు కనిపించకుండా పోతుంది. అయితే ఇలా కొన్ని సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసిన తరువాత అనుకోకుండా ఒక రోజు తన కూతురు కనిపించకుండా పోతుంది. అసలు తను ఎక్కడికి వెళ్ళింది, అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. అండర్ రేటెడ్ గా ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ ఇది. అండ్ మీకు ఎక్కడ బోర్ అనేది కూడా కొట్టించదు. మీరు కానీ చూడడం మిస్ అయి ఉంటే దీన్ని ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మనకి G5 లోనే అవైలబుల్ గా ఉంది. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇందులో చెప్పిన మూవీస్ అన్నిటిని మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇందులో చెప్పిన మూవీస్ అండ్ సిరీస్ ని మీరు ఆల్రెడీ చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఇంకా ఎవరైనా మీలాగే మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి కొంచెం మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. తిరిగి ఇంకో మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.